ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి పిఎం సీక్స్ రెస్పెక్ట్ ఫర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. రైట్, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామండి. రైట్, ఎందుకు ఈ ఆర్టికల్ న్యూస్లోకి వచ్చింది, ఏ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇదంతా అన్నారు. రైట్, యూపీఎస్సీ లెవెల్లో డీటెయిల్డ్గా మనం ఎప్పుడు చదువుకున్నట్టే పునాదుల నుంచి లోతుల నుంచి చదువుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఆర్టికల్ని డిస్కస్ చేసే ముందు ఒక్కసారండి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒక్కసారి చెప్తాను, ఒకసారి వినండి అమ్మ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు తీసుకుంటే మీకు ఏమేమి వస్తాయంటే జాగ్రత్తగా వినండి. మొదట ఇప్పుడు ఏదైతే హిందూ ఎనాలిసిస్ ఉంటుందో దానికి పీడిఎఫ్ అనేది ఇస్తాను, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది చక్కగా రాసింది, ఏ రోజు ఆ రోజు డీటెయిల్డ్ ఎనాలిసిస్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. దాంతోపాటు ఎడిటోరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పెయిడ్ వాళ్ళకి కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎడిటోరియల్స్ యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ ఏవైతే వస్తాయో వాటిని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఎంసీక్యూ సెషన్స్ వీక్లీ 3 చేస్తామండి. రైట్, అంటే ఎప్పుడు అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 సెషన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఎంసీక్యూస్ డీటెయిల్డ్గా డిస్కస్, ఇప్పుడు ఎలా అయితే లోతుల నుంచి ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పాలా ఉండదండి, లోతుగా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. మెయిన్స్ మీరు ఎలా ఆలోచించాలి, సొసైటీని యూపీఎస్సీ లెవెల్ ఎలా చూడాలి, రైట్, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అది బిల్డప్ చేసేటటువంటిది చేస్తాను. రైట్, మీకు ద బెస్ట్ ఇది అనేది రావడం అనేది జరుగుతుంది. డౌట్ క్లియరెన్స్ అనేది ఇస్తాం. ఎవ్రీడే హిందూ ఎనాలిసిస్ ఎవ్రీడే పీడిఎఫ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, మీకు ద బెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, నాతో మాట్లాడాలనుకుంటే ఇది నా నెంబర్ అమ్మా, నాకు ఫోన్ చేసి కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ప్రశాంతి మేడంకి ఫోన్ చేసి కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. రైట్, ఎంత ఫీజు అంటే కేవలం 6,000 రూపాయలు. 6,000 రూపాయలు కడితే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆలోచించండి, ప్రతిరోజు హిందూ ఎనాలిసిస్ పీడిఎఫ్ లైఫ్ టైం వస్తుంది. మీరు ఆలోచించండి, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు ప్రతిరోజు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ చెప్పడం అనేది జరుగుతుంది, ఎంసీక్యూ సెషన్స్, డౌట్ క్లియరెన్స్, సండే మెయిన్ సెషన్, నా తాలూకా పర్సనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇవన్నీ మీకు ఉండడం అనేది జరుగుతుంది. 6,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. దాంతోపాటు 6,000 ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, నెలకి 2,000 రూపాయలు చొప్పున కడుతూ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. దేనిలోని యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులోని. నాతో కలిసి వర్క్ చేయాలంటే రండమ్మా, డెఫినెట్గా చెప్తున్నాను, మీరు కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వచ్చు. ప్రతిదీ లోతుల నుంచి చెప్తాను, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఈరోజు మన ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, ఒక్కసారి చూడండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే 20th సమిట్ ఆఫ్ ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. రైట్, హెడ్స్ ఆఫ్ ద స్టేట్ సమిట్ ఏదైతే ఉంటుందో అంటే ప్రభుత్వాలకి కంట్రీస్కి, నేషన్స్కి అధిపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక సమిట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ 20th సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 20th సమిట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా జరగడం అనేది జరిగింది. దీనిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చెప్పారు అంటే టు ఫర్దర్ డీపెన్ కనెక్టివిటీ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడ ఈ షాంఘై కోఆపరేషన్ రీజియన్ ఏదైతే ఉందో, షాంఘై రీజియన్ ఏదైతే ఉందో అక్కడ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇండియా అనేది ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉంది. రైట్, అది ఇంకా డీపెండ్ అవ్వాలంటే, ఈ కనెక్టివిటీ అనేది ఇంకా పెరగాలి అంటే ఈచ్ కంట్రీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ సావరెంటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఒక కంట్రీ యొక్క సార్వభౌమత్వాన్ని అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దానిని ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. ఎవరండి చెప్పారు? మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. ఎవరిని ఉద్దేశిస్తూ చెప్పడం అనేది జరిగింది అంటే మనకు రీసెంట్గా చైనాతో స్టాండ్ ఆఫ్ అనేది నడుస్తుంది కదా, ఎల్ఏసి స్టాండ్ ఆఫ్, దాన్ని ఉద్దేశించి చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ ఇంకొక చిన్న ఇది ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నప్పుడు ఈ సమిట్లో ఎవరున్నారు? చైనా యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ అయినటువంటి జీపింగ్ కూడా ఉండడం అనేది జరిగింది. ఆయన కూడా ఉండడం అనేది జరిగింది. ఈ సమక్షంలో ఈ ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ను ఉద్దేశిస్తూ ఒక కంట్రీ ఇంకొక కంట్రీ యొక్క టెరిటోరియల్ సావరెంటీ ఏదైతే ఉంటుందో
దానిని గౌరవించుకోవాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఇలాంటి విపత్తు సమయంలో కోవిడ్-19 లాంటి సంక్షోభం సమయంలో అసలు చాలా అలసత్వం ప్రదర్శించింది. చాలా డిలే చేయడం అనేది జరిగింది. ఆశించిన మేరకు తన పని ఏదైతే ఉంటుందో తను కరెక్ట్గా చేయలేదు అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి కొద్దిగా చివాట్లు కూడా పెట్టడం అనేది జరిగింది. రైట్, యునైటెడ్ నేషన్స్ అనేది ఇమ్మీడియట్ నీడ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం అనేది కోవిడ్-19 టైంలో త్వరగా కోలుకోవాలంటే ఆ ఇమీడియట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఎకానమీ, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది పూర్తిగా పడిపోయింది. దెర్ వాజ్ ఎ ఫాల్ అవుట్ ఇన్ ద ఎకానమీ డ్యూ టు పాండమిక్. రైట్, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఎకానమీస్ పడిపోయాయి కాబట్టి ఇమీడియట్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి యునైటెడ్ నేషన్స్ తీసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన ఇంకొకటి ఏం చెప్పారు అంటే 2021లో 2021లో మన కంట్రీలో ఉన్నటువంటి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయబోతుంది. దేని మీద అంటే బుద్ధిస్ట్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఎస్సీఓ నేషన్స్. నేను చెప్తానండి, కంగారు పడకండి. ఎస్సీఓ అంటే ఏంటో డీటెయిల్డ్గా వెళ్దాం. రైట్, న్యూస్లో ఏమొచ్చిందో తెలుసుకుందాం ముందు. ఈ ఎస్సీఓ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీఓ కంట్రీస్ యొక్క బుద్ధిస్ట్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎగ్జిబిట్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. రైట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎప్పుడైతే చెప్పారో, జిన్పింగ్ ఏం చెప్పారు అంటే, చైనా హెడ్ ఆఫ్ ది స్టేట్ అయినటువంటి జిన్పింగ్ ఏం చెప్పారు అంటే, వీ నీడ్ టు డీపెన్ ద సొలిడారిటీ అండ్ మ్యూచువల్ ట్రస్ట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది, మ్యూచువల్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. అండ్ డిస్ప్యూట్స్ కానీ, ఏమైనా ఇబ్బందులు కానీ, డిఫరెన్సెస్ కానీ, ఇవి ఒక డైలాగ్ అంటే మీటింగ్స్ ద్వారా, కన్సల్టేషన్స్ ద్వారా ఇది చేసుకోవాలి కానీ స్టాండ్ ఆఫ్స్కి దారి తీయకూడదు. అండ్ బేసిక్ థింగ్ ఏం చెప్తున్నారంటే, డిఫరెన్సెస్ షుడెంట్ టర్న్ టు డిస్ప్యూట్స్. డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్సెస్ అనేవి డిస్ప్యూట్స్గా మారకూడదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే ఈ ఎస్సీఓ సమిట్ అన్నారు సార్. ఎస్సీఓ సమిట్ అంటే ఏంటి, అసలు ఎస్సీఓ సమిట్ గురించి జాగ్రత్తగా మనం తెలుసుకోవాలండి. వెరీ 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 ఇప్పుడు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రైట్, ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. చూడండి, ఎస్సీఓ అంటే ఏంటి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఏంటి ఎస్సీఓ అంటే, దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్, అంటే ప్రభుత్వాల మధ్య, అంటే కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? రైట్, ముఖ్యంగా ఏ కంట్రీస్, యురేషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా పొలిటికల్, మిలిటరీ అండ్ ఎకనామికల్ ఇవేవైతే ఉంటాయో డిస్ప్యూట్స్ కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ సార్ట్ అవుట్ చేయడం కానీ, ఈ యురేషియన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పీస్ అనేది, శాంతి అనేది, సెక్యూరిటీ అనేది, స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ పనిచేయడం అనేది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు సార్ ఇది క్రియేట్ చేయబడింది అంటే 2001లో దీన్ని క్రియేట్ చేశారు. 2002లో ఎస్సీఓ చార్టర్ అంటే ఏంటంటే రూల్స్ అండ్ ఎలాంటి రూల్స్ మెయింటైన్ చేయాలి, ఏంటి దాని తాలూకా ప్రిన్సిపల్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి, ఏ విధమైన ఆశయాలతో పనిచేస్తుంది, ఇలాంటివన్నింటితో కలిపి ఒక చార్టర్ రిలీజ్ చేస్తారండి ఆర్గనైజేషన్స్. ఈ ఎస్సీఓ చార్టర్ 2002లో ఇది అవ్వడం అనేది జరిగింది, తయారు చేశారు. దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 2003లో రావడం అనేది జరిగింది. ఎస్సీఓ చార్టర్ అంటే ఏంటంటే, దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ డాక్యుమెంట్. స్టాట్యూటరీ అంటే ఒక యాక్ట్ ద్వారా కానీ, ఒక డిక్రీ ద్వారా కానీ, ఒక అగ్రిమెంట్ ద్వారా వచ్చినటువంటి దాన్ని ఏమంటాము, స్టాట్యూటరీ అంటాం. రైట్, ఇది ఒక స్టాట్యూటరీ. దేనికోసం, ప్రిన్సిపల్స్, స్ట్రక్చర్స్, కోర్ యాక్టివిటీస్, వీటన్నిటి గురించి చెప్పేది ఎస్సీఓ చార్టర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే రష్యన్, రెండవ లాంగ్వేజ్ ఏంటి అంటే చైనీస్. దీస్ 2 ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. రైట్, మొత్తం మెంబర్షిప్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 8 కంట్రీస్ ఉన్నాయండి. కంగారే పడక్కర్లేదు, 8 కంట్రీలు ఉన్నాయి. ఎలా పేర్లు గుర్తుపెట్టుకోవాలని మీరు ఆలోచన అయితే చేయక్కర్లేదు. రైట్, నేను ఒక చిన్న ఇది చూపిస్తాను మీకు, ఒక పిక్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి అమ్మా.
చూడండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క మెంబర్స్ గురించి. ఆ ట్రిక్ ఏంటంటే ఇండియన్ ట్రక్ స్క్వేర్ ఇన్ పాకిస్తాన్. ఇండియన్ ఐ ఏంటంటే ఇండియా, ఓకేనా. ట్రక్లో టీ ఏంటంటే తజికిస్తాన్, ఆర్ రష్యా, యు ఉజ్బెకిస్తాన్, సి చైనా, కే స్క్వేర్ అంటే 2 కేలు అని అర్థం, అంటే కిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్, ఓకేనా. కిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్. నెక్స్ట్ ఏంటండి పాకిస్తాన్. ఈ 8 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్ అండి. ఇండియన్ ట్రక్ స్క్వేర్ ఇన్ పాకిస్తాన్, రైట్. ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ రివిజన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే నేను లైవ్ సెషన్స్, ఎంసీక్యూ సెషన్స్లో మీకు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం, రైట్, అవి ఎందుకు పనిచేస్తాయి ఏంటి డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పర్సనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మీకు ఉంటుంది. ప్రతిదీ ఇన్ డీటెయిల్ లోతుల నుంచి పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. వెరీ గుడ్. అయితే చూడండి అమ్మ, మీరు ఎస్సీఓ మెంబర్స్ 8 మంది, ఇండియా, తజికిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ పాకిస్తాన్ గురించి మీరు తెలుసుకున్నారు, రైట్, మెంబర్స్ అని చెప్పి. దీని తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి సార్ అంటే, ఒకటి ఫస్ట్ది ఏంటి అంటే ఒక కౌన్సిల్, హెడ్స్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఒకటి ఉంటుందండి. హెడ్స్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి అంటే హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కౌన్సిల్. హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ బడ్జెట్ అనేది ఇది చేయడం, ఏమేం చేయాలని చెప్పి ఆలోచించడం ఇవన్నీ చేస్తుంది. హెడ్స్ ఆఫ్ ది స్టేట్ అంటే ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారంటే హెడ్స్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ షాంఘై కోఆపరేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. డే టు డే యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, కోఆపరేషన్ అనేది ఎలా ఉంది, ఏంటి కంట్రీస్ మధ్య డిస్ప్యూట్స్ ఏమైనా తలెత్తున్నాయా, డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది మెకానిజం ఎలా ఉంది, వీటన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నాలుగవది ఏంటి అంటే రీజియనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. పేరులోనే ఉంది, యాంటీ టెర్రరిజం అంటే టెర్రరిజంని కానీ ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం అంటే ఉగ్రవాదం, ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి అతివాదం, రైట్. సెపరేటిజం ఏదైతే ఉందో ఇలాంటి వాటి మీద కంబాట్ చేయడానికి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. నా తర్వాత ఏంటంటే ఎస్సీఓ సెక్రటేరియట్. ఈ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, ఎనాలిసిస్ చేయడం, ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఎస్సీఓ సెక్రటేరియట్ చేస్తుంది. ఎస్సీఓ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది సార్ అంటే చైనాలో క్యాపిటల్ అయినటువంటి బీజింగ్లో ఉండడం అనేది జరిగింది, రైట్. సో అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది సార్? యురేషియన్ కంట్రీస్ అయినటువంటి ఈ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య పీస్ అనేది ప్రివైల్ అవ్వడానికి, సెక్యూరిటీ అనేది, మిలిటరీ కోఆపరేషన్ అనేది ఇవన్నీ ఉండడానికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఆల్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫార్మ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం, దేశాల యొక్క వెల్ఫేర్ కోసం ఫార్ములేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఏవే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ యొక్క పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం పనిచేయడం అనేది జరుగుతుంది, రైట్. ఈ ఎస్సీఓకి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయండి. ఎస్సీఓ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మీరు మాట్లాడుకుంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చూడండి అమ్మ, ఇట్ కవర్స్ 40% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండి. గ్లోబల్ పాపులేషన్లో ప్రపంచ జనాభాలో 40% మంది ప్రజలు ఈ దేశాల్లోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దీనిలోనే ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు నియర్లీ 20% ఆఫ్ గ్లోబల్ జీడిపి అనేది ఎస్సీఓ కంట్రీస్ నుంచే ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు 22% ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో భూభాగం కూడా ఎక్కువ శాతాన్ని ఎస్సీఓ ఆర్గనైజేషన్ కంట్రీలు ఆక్రమించడం అనేది జరిగింది. ముఖ్యంగా దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే అమెరికా యొక్క లక్ష్యం, లాటిన్ దేశాలు దాంతోపాటు అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది యూరోప్ మీద కానీ యురేషియన్ రీజియన్ మీద ఎక్కువ పడకూడదు అనే ఉద్దేశంతో ఎస్సీఓ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ సుపీరియర్ పవర్ కదా, రైట్. ఆ పవర్ చేతుల్లోంచి వాళ్ళు ఏం చెప్తే అది చెల్లుతుంది ఈ టైంలో. సో వాళ్ళ తాలూకా అవకాశవాదం నుంచి, వాళ్ళ తాలూకా దీని నుంచి, ఎక్స్ట్రీమిజం నుంచి
మనం ఏదైతే యురేషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కాపాడుకోవడానికి ఇది మెయిన్గా ఫార్ములేట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎన్ ఇన్ఫార్మల్ రీజన్, రైట్. బయట ఇలాంటివి చెప్పరు, బట్ నిజంగా అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే, రైట్. ఐ హోప్ ఎస్సీఓ అంటే ఏంటి, ఎస్సీఓ గురించి ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటే చాలా మంచిదమ్మా. నోట్స్ రాసుకోలేకపోతే కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నా చేత్తో అద్భుతంగా రాసినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ ప్రతిరోజు మీకు ఇవ్వబడుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఎంత అంటే కేవలం 6,000 రూపీస్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్స్ అవుతారు. నెలకి 2,000 రూపీస్ కూడా పే చేయొచ్చు. పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, రైట్. 3 నెలలకి 2,000 చొప్పున కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఇస్తాను. దాంతోపాటు వీక్లీ ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ ఉపయోగపడుతుంది, రైట్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అర్మేనియా అజర్బైజాన్ అగ్రీ ఆన్ పీస్ డీల్. అర్మేనియా అండ్ అజర్బైజాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఒక పీస్ డీల్ చేసుకుందామని చెప్పి, సీజ్ ఫైర్ యుద్ధం అనేది ఆపేసి ఒక శాంతి ఒప్పందం చేసుకుంటాయని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. వీళ్ళని ఎవరు మీడియేట్ చేస్తున్నారంటే రష్యా. ఈ ఆర్టికల్లో ఏముంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంప్లీట్గా లోతుగా చెప్తాను. ఏం కంగారు పడక్కర్లేదు, జాగ్రత్తగా వినండి అమ్మ. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది, రైట్. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. గత కొన్ని మాసాలుగా ఫ్రమ్ సమ్ మంత్స్ 1 or 2 months నుంచి అర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఇది జరగడం అనేది జరుగుతుందండి. వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది, అర్మేనియా అండ్ అజర్బైజాన్. వీటి తాలూకు జోగ్రఫికల్ లొకేషన్ కూడా చూపిస్తాను, మీరు కంగారు పడమాకండి. మధ్య వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ ఈ వార్ జరుగుతుంది అంటే, వన్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ రీజియన్స్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఎక్కువ గొడవ పడుతూ ఉంటాయి, ముఖ్యంగా కాశ్మీర్ అనేటటువంటి ఇష్యూ మీద. సో ఆర్మేనియా అజర్బైజాన్ కూడా ఒక టెరిటరీ మీద ఒక ప్రాంతం మాదంటే మాది అని చెప్పి గొడవ పడడం అనేది జరుగుతుంది. ఏంటండి ఆ ప్రాంతము అంటే నగార్నో కరాబక్. ఈ నగార్నో కరాబక్ ప్రాంతం మాదంటే మాది అని చెప్పి రెండు కంట్రీస్ గొడవ పడడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందా సార్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదండి. హిస్టారికల్గా చాలా ఏళ్ళ నుంచి ఉండడం అనేది జరిగింది. దీని గురించి అసలు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తాను, హిస్టరీ చెప్పిన తర్వాత కరెంట్ ఇది అనేది చెప్తాను. ముందు జాగ్రఫికల్ లొకేషన్ అనేది ఎక్కడుందో చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. చూడమండమ్మా, ఈ పిక్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు కాస్పియన్ సీ ఏదైతే ఉందో, ఒకవైపు బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో, ఈ రెండింటికి మధ్య ఇలా శాండ్విచ్ అయినటువంటి ప్రాంతాన్ని ఏమంటాము అంటే, మీకు చాలామందికి తెలుసని అనుకుంటున్నాను, ట్రాన్స్ కకాషియా లేదా సౌత్ కకాషియా అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎందుకు అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కకాషియా మౌంటైన్స్ దేర్. రైట్, ట్రాన్స్ కకాషియా లేదా సౌత్ కకాషియా ప్రాంతం అనేది అండం అనేది జరుగుతుంది. దీనిలో మొత్తం ఈ రీజియన్ ఏదైతే ఉందో, ఈ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే 3. ఈ కంట్రీస్ ఏంటి అంటే జిఏఏ, గా అని గుర్తుపెట్టుకోండి. రైట్, జి అంటే ఏంటి అంటే జార్జియా, ఏ అంటే ఏంటి అంటే అర్మేనియా, ఇంకొక ఏ అంటే ఏంటంటే అజర్బైజాన్. ఇదిగోండి ఇక్కడ జార్జియా ఉంది చూసారు, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్. ఎందుకండి ఉంటాయి, ఎందుకు దీన్ని ట్రాన్స్ కకాషియా లేదా సౌత్ కకాషియా అంటాం? డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సౌత్ కకాషియన్ మౌంటైన్స్. అర్థమైందా మీకు? జాగ్రఫికల్ లొకేషన్ ఏ సీల మధ్య ఉంది, కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ మధ్య ఉండడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు డీటెయిల్డ్గా వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వచ్చింది, ఏ రీజియన్ మీద వచ్చిందో డీటెయిల్డ్గా చూద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇదిగోండమ్మా ఈ పిక్లో చూడండి జాగ్రఫికల్ లొకేషన్. ఇదిగోండి ఇది అర్మేనియా, ఇది అజర్బైజాన్. ఈ రెండింటికి గొడవ దేని మీద అవుతుందంటే బార్డర్లో ఉన్నటువంటి రెడ్ కలర్ ఏరియా ఉంది చూసారు, ఇది దీనివల్ల ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని ఏమంటాము, నగార్నో కరాబక్ రీజియన్ అంటాం. దిస్ ఈజ్ ద డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ అర్మేనియా అండ్ అజర్బైజాన్. రైట్, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది మాదంటే మాది అని అర్మేనియా ఏముంటుంది, నగార్నో కరాబక్ మాకే చెందాలి అంటుంది. అజర్బైజాన్ ఏముంటుంది, నగార్నో కరాబక్ మాకంటే మాకు చెందాలి అంటుంది. రైట్, దానివల్ల ఈ వార్ అనేది తలెత్తడం అనేది జరిగింది. రైట్, హిస్టారికల్గా ఏమేం జరిగింది మొత్తం తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మీకు చెప్పిన డిస్ప్యూటెడ్ ప్రాంతం ఏంటండి, టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏంటి, నగార్నో కరాబక్. అయితే ఈ నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది నిజానికి ఇంటర్నేషనల్ రికార్డ్స్ ప్రకారం దేనికి, ఏ కంట్రీకి చెందినటువంటిది అంటే అజర్బైజాన్కి చెందినటువంటిది.
దేనికండి? అజర్బైజాన్కి చెందడం అనేది జరిగింది. కానీ నగార్నో కరాబఖ్లో 95% పాపులేషన్ అనేది ఎవరికి చెందిన వాళ్ళు అంటే అర్మేనియన్స్ అండి. రైట్, అర్మేనియన్ ఎథనిక్ గ్రూప్కి చెందినటువంటి పీపుల్. సో పాపులేషన్ అనేది వీళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి నగార్నో కరాబఖ్ ఇంటర్నేషనల్గా అజర్బైజాన్కి చెందిందైనప్పటికీ ఈ నగార్నో కరాబఖ్ని రూల్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది ఎవరు అంటే అర్మేనియన్స్. రైట్, అయితే రిలీజియస్గా కూడా అర్మేనియా మీరు చూసుకుంటే అర్మేనియాలో ఎక్కువ మంది ఉన్నటువంటి పాపులేషన్ ఏంటి అంటే క్రిస్టియన్స్. అదే అజర్బైజాన్ చూసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ అండి, ఇస్లామిక్ మెజారిటీ ఉన్నటువంటి కంట్రీ. రైట్, సో ఈ దీనివల్ల కూడా ఎప్పుడైనా దీనిలో ఉండేటప్పుడు, రెండు కంట్రీస్ ఉండేటప్పుడు వాళ్ళ మధ్యలో మతం అనేది వచ్చింది అనుకోండి, కన్ఫామ్గా చిచ్చు పెట్టడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ ఏదైతే గొడవకి కారణం అవ్వకపోయినప్పటికీ ఆల్రెడీ ఉన్న గొడవని మతం అనేది ఎప్పుడూ పెద్దది చేస్తూనే ఉంటుంది. జనాలు ఎప్పుడైతే విడిపోతూ కులాలుగా మతాలుగా విడిపోయి కొట్టుకుంటారో అప్పుడు ఏమవుతుంది, దీస్ డిస్ప్యూట్స్ విల్ డెఫినెట్లీ ఎగ్జర్బేట్, అంటే పెద్దవడం అనేది జరుగుతుంది 100%. రైట్, అయితే చూడండి, అయితే దీనికి ఈ నగార్నో కరాబఖ్ రీజియన్కి కంట్రోల్ మీద ఎప్పుడైతే డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయిందో దానికి రిలీజియన్ అనేది ఆ గొడవను పెద్ద చేయడం అనేది జరిగింది. దాంతోపాటు డొమెస్టిక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అర్మేనియాకి చెందినటువంటి పొలిటీషియన్స్ కానీ అజర్బైజాన్కి చెందినటువంటి పొలిటీషియన్స్ కానీ వాళ్ళు తమ తాలూకా పొలిటికల్ గ్రాండ్ స్టాండ్ కోసం, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేస్తున్నారు, రెండు కంట్రీస్ మధ్య డిస్ప్యూట్స్ అనేవి పెద్ద చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా స్పీచెస్లో కానీ వీటిల్లో కానీ కంట్రీస్ యొక్క పీపుల్ని మెన్షన్ చేసి ఇది చేయడం ఏదైతే జరుగుతుందో పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ ఇష్యూని ఫ్యూల్ చేయడం అనేది జరుగుతుంది, పెద్దది చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అనేది ఇష్యూ అనేది పెద్ద అవుతుంది. అయితే హిస్టరీ ఏంటి, ముందు ఎలా వచ్చింది సార్ ఇక్కడి వరకు గొడవ వరకు కారణం ఏంటి అంటే చూడండి అమ్మ, 1920 1920లో నగార్నో కరాబఖ్ రీజియన్ ఏదైతే ఉందో నగార్నో కరాబఖ్ రీజియన్ ఫర్ యువర్ రిఫరెన్స్ ఇక్కడ నుంచి ఎన్కే అని రాస్తానండి, నగార్నో కరాబఖ్ అని అర్థం చేసుకోండి. ఓకేనా, నగార్నో కరాబఖ్ రీజియన్ అనేటు ఇది అటానమస్ రీజియన్గా 1920 ముందు ఉండేది. ఈ అటానమస్ రీజియన్ని ఎవరికి అప్పగించారు అంటే అజర్బైజాన్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు సార్ ఇచ్చారు అజర్బైజాన్కి అంటే అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ అండి. ముందు సోవియట్ యూనియన్ ఉండేది కదా, రైట్, ఆ సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో ఈ సోవియట్ యూనియన్ అనేది ఎవరికి నగార్నో కరాబఖ్కి అజర్బైజాన్కి ఇవ్వడం అనేది జరిగింది. సోవియట్ యూనియన్ చరిత్ర, సోవియట్ యూనియన్ గురించి ఇవన్నీ లోతుగా, దాంతోపాటు కొన్నిసార్లు మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డౌట్స్ తలెత్తుంటాయి, ఇవేవైనా క్లియర్ చేసుకోవాలంటే డీటెయిల్డ్గా చెప్తాను, కరెంట్ అఫైర్స్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, 1921లో నగార్నో కరాబఖ్ రీజియన్ని సోవియట్ యూనియన్ అనేది అజర్బైజాన్కి అప్పగించడం అనేది జరిగింది. రైట్, అయితే 1988లో 1988లో ఏం జరిగింది అంటే నగార్నో కరాబఖ్ యొక్క లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో అక్కడ లోకల్గా పరిపాలించేటటువంటి లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రిజల్యూషన్ తీసుకురావడం అనేది జరుగుతుంది, దీనికి రావడం అనేది జరుగుతుంది కన్క్లూజన్కి. ఏంటి సార్ అంటే అజర్బైజాన్కి ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయినప్పటికీ మేము మాత్రం అర్మేనియాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, వీ వాంట్ టు జాయిన్ అర్మేనియా అని చెప్పి నగార్నో కరాబఖ్ లోకల్ పీపుల్ అనేవాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 1991లో ఏం జరుగుతుందంటే నగార్నో కరాబఖ్ రీజియన్లో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, రిఫరెండం అంటే ఏంటండి, ఏదైనా నిర్ణయాన్ని ప్రజల చేతిలో వదిలేస్తే, రైట్, మీరు అర్మేనియాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా, లేకపోతే అజర్బైజాన్తో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్ నాయకులు తీసుకోకుండా ప్రజల చేతుల్లోనే పెట్టారనుకోండి, అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేశారనుకోండి, దాన్ని రిఫరెండం అంటాం. రైట్, ముఖ్యంగా రిఫరెండం అనేది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తాం, డైరెక్ట్ డెమోక్రసీ ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. అయితే రిఫరెండం కండక్ట్ చేసి ప్రజలకు వదిలారు, మీరు ఎవరితో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము ఎవరితోని జాయిన్ అనుకోవట్లేదు, వీ వాంట్ టు బి అటానమస్ అని చెప్పడం అనేది జరగడం అనేది జరిగిందండి. మేము ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నామని చెప్పి ప్రజలు తీర్పు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇది ఏదైతే ఉందో దీనికి అజర్బైజాన్కి కోపం వచ్చింది. అదేంటి అసలు అజర్బైజాన్కి చెందినటువంటి ప్రాంతం మీద అసలు మీరెవరు కండక్ట్ చేయడానికి
అసలు మీరెందుకు కండక్ట్ చేశారు, రిఫరెండం ఎందుకు కండక్ట్ చేశారు, మాతో కలిసి ఉండాల్సింది పోయి అసలు అటానమస్గా ఉండాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఆ రిఫరెండం ఏదైతే ఉందో రిఫరెండంని అజర్బైజాన్ బాయ్కాట్ చేయడం అనేది జరిగిందండి. రిఫరెండంని వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు అంటే అజర్బైజాన్. అప్పుడు అర్మేనియన్లకి అజర్బైజాన్కి మధ్య వార్ అనేది మొదటిసారి తలెత్తిందండి. అర్మేనియాకి అజర్బైజాన్కి మొదట ఎప్పుడు వార్ తలెత్తింది? 1991లో తలెత్తడం అనేది జరిగింది. చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఎంతోమంది ఆ ప్రాంతంలో వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండలేక యూరప్కి, సెంట్రల్ ఏషియాకి పారిపోవడం అనేది జరిగింది. రైట్, అశాంతి, తీవ్రమైనటువంటి అండ్రెస్ట్ అనేది రెండు కంట్రీస్ని అలుముకోవడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ని ఇది చేయడం అనేది, ఆ రెండు కంట్రీస్లో స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఎవరు వచ్చారంటే పిక్చర్లోకి? రష్యా వచ్చిందండి. అర్మేనియా అజర్బైజాన్ మధ్య రష్యా ఏం చేసింది? పీస్ డీల్ అనేది కుదిర్చింది. రైట్, ఎప్పుడు అంటే 1994లో రష్యా ఏం చేసింది? రెండు కంట్రీస్కి సీజ్ ఫైర్ ప్రపోజ్ చేసింది. రైట్, రెండు కంట్రీస్ వార్ ఆపేయాలి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత 2016లో ఏం జరిగింది? ఏప్రిల్ 2016లో మళ్ళీ ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ అనేది తలెత్తింది. దాన్ని స్పెషల్గా మనం 4-డే వార్ అంటాం. ఈ 4-డే వార్ ఎప్పుడు జరిగిందండి? 2016లో మళ్ళీ నగార్నో కరాబక్ రీజియన్ కోసం జరగడం అనేది జరిగింది. రైట్, ఇలాగే వార్స్ అనేవి చాలాసార్లు తలెత్తున్నాయి. ఈసారి కూడా ఆ నగార్నో కరాబక్ రీజియన్ కోసం మళ్ళీ 2020లో రావడం అనేది జరిగింది. అయితే ఇలాంటి వార్ ఏదైతే ఉంటుందో ఈ వార్ టైంలో ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద ఇంపాక్ట్స్ ఆన్ దట్ రీజియన్ అంటే ముఖ్యంగా ఈ మనం ఇందాక చెప్పినట్టుకున్నటువంటి ట్రాన్స్కకాషియస్ రీజియన్ ఏదైతే ఉందో, ట్రాన్స్కకాసియా రీజియన్ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. రీజియన్ మొత్తం ఈ రెండు కంట్రీస్ వల్ల డీస్టెబిలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జార్జియా మీద కూడా ఇది పడడం అనేది జరుగుతుంది. రైట్, అస్థిరత అనేది నెలకొల్పడం అనేది జరుగుతుంది. చాలామంది సివిల్ క్యాజువాలిటీస్ని చూడడం అనేది జరుగుతుంది. రైట్, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారండి, ఎంతోమంది గాయాల పాలవుతారు. రైట్, దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ బికాజ్ ఆఫ్ దిస్ వార్. దాంతోపాటు ఎకానమిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఉందండి. ఎకనామిక్ ఇంపాక్ట్, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎలా తలెత్తాయంటే ముఖ్యంగా మనం అర్మేనియాని పక్కన పెడితే అజర్బైజాన్ ఏదైతే ఉందో అజర్బైజాన్లో ఈ గ్యాస్ నిల్వలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువ అండి. గ్యాస్ అండ్ ఆయిల్ అనేది ఇవి ఎక్కువ. రైట్, అజర్బైజాన్ ఈ వార్ ఎప్పుడైతే తలెత్తుందో ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్రప్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎవరు? ఈ వార్. ఈ యుద్ధం వల్ల అవన్నీ సప్లై అనేది ఆగిపోయే ప్రమాదం. సప్లై అనేది ఆగిపోతే ఏమవుతుంది? వరల్డ్ మార్కెట్లో, గ్లోబల్ ట్రేడ్లో ఆయిల్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. రైట్, మిగిలిన ప్రపంచ దేశాల మీద కూడా వీళ్ళ తాలూకు ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. రైట్, అయితే ఎవరెవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. ఒకవైపు అర్మేనియాని పెడదాం, ఇంకొక వైపు అజర్బైజాన్ని పెడదాం. అర్మేనియాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, దాంతోపాటు అజర్బైజాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మనకి తెలియాలి. రైట్, టర్కీ ఏదైతే ఉంటుందో, టర్కీ మీకు అందరికీ తెలుసు, లాస్ట్ పురాతన కాలంలో ఉన్నటువంటి ఒటమన్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఆ ఇంపాక్ట్ అనేది చూపించాలని చెప్పి ప్రయత్నిస్తుంది. సో అంటే ఇస్లామిక్ కంట్రీస్కి ఎక్కువగా ఇదైనటువంటి కంట్రీ ఏంటి? టర్కీ. రైట్, ఈ కాశ్మీర్ ఇష్యూలో కూడా ఇది పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. టర్కీ మీ అందరికీ తెలుసు. మొన్న ఫ్రాన్స్ దాడుల్లో కూడా టర్కీ ఇష్యూ ఏంటో మీ అందరికీ తెలుసు. టర్కీ ప్రెసిడెంట్ ఏమన్నారు ఏంటి అని మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్, నేను డిస్కస్ చేశాను కూడా ఒకసారి. టర్కీ ఏదైతే ఉందో టర్కీ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మిగిలిన కంట్రీస్, ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ కూడా అజర్బైజాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇజ్రాయిల్తో పాటు యుఎస్ఏ ఏదైతే ఉందో యుఎస్ఏ కూడా అజర్బైజాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్మేనియాకి సపోర్ట్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే ముఖ్యంగా రష్యా అండి. రష్యా అర్మేనియాకి ఒక్కదానికే కాదు రెండు కంట్రీస్కి సపోర్ట్ అనేది చేస్తుంది. రెండు కంట్రీస్తో ఇది అనేది మంచి సంబంధాలే పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే అజర్బైజాన్. ఎందుకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి. మొదటి కారణం ఏంటి? రిలీజియన్ వల్ల సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది.
రైట్, ఇస్లామిక్ నేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. రెండవది ఏంటో తెలుసా అండి? ఆయిల్. ఆ కంట్రీతో అవసరం ఎక్కువ. రైట్, నిన్నే మనం ఆర్టికల్లో చదువుకున్నాం, గుర్తుందా? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో లాస్ట్కి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఎవరు పూర్తి శత్రువులు ఉండరు, ఎవరు పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. మామూలుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ అండి, లావాదేవీల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరికి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నో ఈగోస్ ఏమి అడ్డురావు. రైట్, డబ్బు మీదే ప్రతి ఒక్కటి ఆధారపడడం అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో. సో ఆయిల్ కారణం చేత ఇన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి? అజర్బైజాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. రష్యా మాత్రం ఏం చేస్తుంది? రెండింటికి సపోర్ట్ ఇస్తుంది. రెండింటి మధ్య పీస్ అనేది ఇది చేయాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రష్యా రెండు కంట్రీస్కి సప్లైస్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వెపన్స్ రెండు కంట్రీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. రైట్, అర్మేనియా ఏదైతే ఉందో అర్మేనియా చాలా రష్యా మీద ఎక్కువ డిపెండ్ అవుతుందండి ఎప్పుడు. దాంతోపాటు రష్యా యొక్క మిలిటరీ బేసెస్ కూడా అర్మేనియాలో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అందుకే రష్యా యూనిలాటరల్గా అజర్బైజాన్కి సపోర్ట్ చేయకుండా అర్మేనియా కూడా సపోర్ట్ చేయడం అవసరం. రైట్, అది మాత్రం కన్ఫామ్గా ఇది చేయాలి. రైట్, సో రష్యా ఏం చేస్తుందంటే రెండింటి మధ్య పీస్, ఫైర్ సీజ్ చేయడం అంటే ఫైరింగ్ ఆపేసేటట్టు చేయడం అంటే పీస్. సింపుల్గా అలా అర్థం చేసుకోవచ్చు. సీజ్ ఫైర్ అంటే పీస్, ఈ శాంతిని నెలకొల్పాలని చూడడం అనేది జరుగుతుంది. ఎవరండి? రష్యాకి రెండు కంట్రీస్ దీని మీద చాలా ఇది ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు ఇజ్రాయిల్ గురించి చూసుకుంటే ఇజ్రాయిల్కి టర్కీకి ఎప్పుడూ పడదండి. ఇజ్రాయిల్లో ఎవరుంటారు? ఎక్కువగా యూదులు ఉండడం అనేది జరుగుతుంది, మెజారిటీ పాపులేషన్. రైట్, టర్కీలో పీపుల్ ఎవరు? ఇస్లాం పీపుల్, అంతేనా? ముఖ్యంగా ఇస్లాంలో ఎవరు? సున్నీ సెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు, షియా కాకుండా సున్నీ సెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు. రైట్, మీకు ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ తెలిసినట్టయితే మీకు అర్థమవుతుంది టర్కీ ఎందుకు ఇజ్రాయిల్కి ఎప్పుడు సపోర్ట్ చేయదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అజర్బైజాన్కి రెండు కలిపి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇజ్రాయిల్ గురించి చూసుకుంటే ఇజ్రాయిల్ కూడా అజర్బైజాన్కి సపోర్ట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే అజర్బైజాన్ ఎక్కువ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడబెట్టాలనుకుంటుందండి ఎక్కువగా. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కంపెనీస్ ఎక్కువ మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అజర్బైజాన్ నుంచి ఆ తాలూకా ట్రేడ్ ఏదైతే ఉంటుందో అవి డెవలప్ చేసుకోవాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఇండియాకి రెండు కంట్రీస్కి సంబంధం ఏంటి? ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది సార్ అని మీరు అడగచ్చు. మీకు ఆ డౌట్ అయితే రావచ్చు, చెప్తాను చూడండి అమ్మా. రైట్, అర్మేనియాకి ఇండియాకి మధ్య రీసెంట్గా చాలా ఇది అనేది పెరగడం అనేది జరుగుతుంది. రైట్, రీసెంట్గా చాలా రిలేషన్స్ అనేవి బాగా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు అర్మేనియాకు కూడా ఇండియాతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అండి. ఎందుకు అంటే అజర్బైజాన్ ఏదైతే ఉందో అజర్బైజాన్కి సపోర్ట్ చేసినటువంటి కంట్రీస్ ఏంటండి? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, టర్కీ సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే చైనా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు యూఎస్ఏ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని సపోర్ట్ చేస్తున్నాయి. రైట్, ఇండియా లాంటి ఒక పవర్ అనేది ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ అండ్ అజర్బైజాన్ కోయిలేషన్ ఏదైతే ఇస్లామిక్ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయాలంటే ఇండియా లాంటి పవర్ ఒకటి ఉండడం అనేది అవసరం. రైట్, బట్ ఇండియా అనేది ఈ వార్ టైంలో ఏ స్టాండ్ తీసుకుంటుంది అంటే ఎప్పట్లానే నాన్ అలైన్మెంట్ స్టాండ్ అనేది తీసుకుంటుంది. అంటే గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుంది. అటువైపు సపోర్ట్ చేయట్లేదు, అలానే అజర్బైజాన్కి సపోర్ట్ చేయట్లేదు, అర్మేనియాకి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇండియా అనేది అలా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇండియా అజర్బైజాన్ దీనికి తీసుకొస్తే ఏంటి అంటే అజర్బైజాన్ రీసెంట్గా కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఆర్టికల్ 370 అబాలిషన్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇండియా మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాశ్మీర్ విషయంలో అజర్బైజాన్ అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దే బోత్ ఆర్ ఇస్లామిక్ నేషన్స్. అర్థమైందమ్మా? ఇండియాకి సపోర్ట్ చేయడం అనేది జరగట్లేదు. బట్ రెండు కంట్రీస్ మధ్య మరీ రిలేషన్స్ అంత దీనిగా లేవు, బాగానే ఉన్నాయండి, పర్లేదు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇది రోడ్ రూట్ అండి. దేనికి కనెక్ట్ చేస్తుంది? ఇండియాని, ఇరాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, ఎవరెవరిని? ఇండియాని, ఇరాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, అజర్బైజాన్ని, రష్యాని, యూరప్ని, సెంట్రల్ ఏషియాని, ఇవేవైతే ఉన్నాయో దీనిలో అజర్బైజాన్ కూడా ఒక పార్ట్నర్.
రైట్. ఇండియా అండ్ అజర్బైజాన్ కూడా కలిపి ఉండడం అనేది జరిగింది. దేనిలో అండి? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్లో. రైట్. సో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి, బట్ కాశ్మీర్ విషయంలో మాత్రం అజర్బైజాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. మీకు డీటెయిల్డ్గా అజర్బైజాన్కి అర్మేనియాకి మధ్య ఏం జరుగుతుంది అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి వద్దాం. అసలు న్యూస్లో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, రష్యా ఏదైతే ఉందో, రష్యా అనేది అర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య ఒక పీస్ డీల్ అనేది, శాంతి ఒప్పందం అనేది కుదిర్చే ప్రయత్నం రష్యా చేస్తుందని చెప్పాం కదా. సో అర్మేనియా అజర్బైజాన్ ఆ డీల్కి ఒప్పుకున్న, అగ్రిమెంట్కి ఒప్పుకోవడం అనేది జరిగింది అని చెప్పారండి. రైట్. కానీ అర్మేనియన్స్ ఎవరైతే ఉన్నారో, అర్మేనియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీని మీద చాలా చాలా కోపం అనేది ప్రదర్శిస్తున్నారు. రైట్. చాలా చాలా యాంగ్రీ ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు. ఎక్కడ అంటే క్యాపిటల్ అయినటువంటి, అర్మేనియా క్యాపిటల్ అయినటువంటి ఎరెవన్లో. రైట్. పార్లమెంట్లో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. విండోస్ అనేవి పూర్తిగా ఇది చేయడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నికోల్ పష్నియాన్, ఈయన తాలూకా ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మ, నికోల్ పషిన్యాన్, ఈయన తాలూకా డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో రాజీనామాను కోరడం అనేది జరుగుతుంది. కానీ నికోల్ పషిన్యాన్ ఏం చెప్తున్నారు అంటే, మన మిలిటరీ సిచ్యువేషన్ అనేది వీక్ అయిపోతుంది, అజర్బైజాన్ అనేది ఆల్మోస్ట్ గెలిచే పొజిషన్కి రావడం అనేది జరిగింది. సో ఇంకాస్త మెన్ అండ్ మెటీరియల్ మనం లాస్ అవ్వకూడదు. సో అందుకోసమనే నేను సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాను అని చెప్పి ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ తన తాలూకా ఇది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. మీకు ఇన్ డీటెయిల్డ్గా న్యూస్లో ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా మీరు తెలుసుకోవాలండి. ప్రతిదీ తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్. సో ఇంకా లోతుగా ప్రతి దీన్ని డిస్కస్ చేస్తాము చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే. ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎడిటోరియల్స్ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. పెయిడ్ వాళ్ళకి ఇస్తాము ఎడిటోరియల్స్ డిస్కషన్. రైట్. ఎంసీక్యూ సెషన్స్, డౌట్ క్లియరెన్స్, నా పర్సనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. ఫర్ లైఫ్ టైం ఉంటుంది. కేవలం 6,000 రూపాయలకి. 6,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకు 2,000 చొప్పున మీరు కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ ఇన్ దిస్ ప్రాసెస్. నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు. రైట్. 8500671913 ఇది నా నెంబర్కైనా మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, మా పీడిఎఫ్ ఇస్తా అంటున్నారు, ఎలా ఉంటుంది అంటే, ఇన్ డీటెయిల్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది హిందూ అనాలిసిస్. ఒక్కసారి మీకు పీడిఎఫ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మ, పీడిఎఫ్ అనేది ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఇదిగోండి హెడ్డింగ్ ఏదైతే ఉందో హెడ్డింగ్ అనేది ఉంటుంది దీని మీద. దాంతోపాటు కాంటెక్స్ట్, సిలబస్ ఏంటి రిలేటెడ్, దాంతోపాటు ఆర్టికల్ యొక్క పిక్ కూడా అటాచ్ చేస్తాను పీడిఎఫ్లో. రైట్. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాను. ఇదిగోండి ఇది పీడిఎఫ్. న్యూస్లో ఏమొచ్చింది, రైట్, ఇన్ డీటెయిల్ రాయడం అనేది హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుందండి. పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, మీకు ఏం చూపించానో ప్రతిదీ. బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం డీటెయిల్డ్గా రాయడం అనేది జరుగుతుంది. చూసారా, నేను ట్రాన్స్ కకాషియా రీజన్స్ గురించి చెప్పాను, జిఏఏ గురించి చెప్పాను. ఇలా ఇంటరాక్టివ్గా ప్రతిదీ చక్కగా పిక్స్తో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మీకు చాలా ఉపయోగపడుతుంది అమ్మ లాస్ట్ మినిట్ రివిజన్కి కూడా. చూసారా, రీజన్ ఫర్ ద డిస్ప్యూట్, టెరిటోరియల్ డిస్ప్యూట్, రిలీజియస్, డొమెస్టిక్ పాలిటిక్స్, హిస్టరీలో ఏం జరిగింది, డీటెయిల్డ్గా ఉంటుందండి. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. ఇలా ఒకటే గ్లాన్స్ అర్థమయ్యేటట్టు రాయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే ఫర్ లైఫ్ టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి జాయిన్ అయితే ఆలోచించండి. ఇక్కడ చూడండి, 1988లో ఏం జరిగింది, 1991లో ఏం జరిగింది, 1994లో, 2016లో ఏం జరిగినాయి, ఇంపాక్ట్స్ ఎలా ఉండేవి, రీజియనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఏంటి, టర్కీ యొక్క రోల్ ఏంటి, రష్యా యొక్క రోల్ ఏంటి, ఇండియా యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా రాయడం అనేది జరుగుతుంది. మీకు అన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ 6,000 రూపీస్కే ఇస్తున్నాము. నెలకి 2,000 చొప్పున పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. 6,000 కడితే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి. ఆలోచించండి ఒకసారి. రైట్. మీకు డైలీ పీడిఎఫ్ ఇస్తాను, ఎంసీక్యూ సెషన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది, డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. రైట్. మెయిన్స్ సెషన్ అనేవి జరుగుతాయి. మీకు ఇన్ డీటెయిల్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అమ్మా, మీకు చాలా ఉపయోగపడుతుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తాలిబాన్ అడ్జెస్ బైడెన్ టు స్టిక్ టు ట్రూప్ ఎగ్జిట్. రైట్. ఈ ట్రూప్ ఎగ్జిట్ అంటే ఏంటి, తాలిబాన్లు ఎవరు, బైడెన్ మీకు తెలుసు రీసెంట్గా యూఎస్లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి.
ఈయనకి ఎందుకు ట్రూప్ ఎగ్జిట్కి స్టిక్ అవ్వమంటున్నారు, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుందమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని ముందు నేను బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత న్యూస్లోకి వస్తాను. బ్యాక్గ్రౌండ్ వినండి అబ్బా, అసలు ఏం జరిగింది, ఏంటి కథ ఏంటో వినండి. రైట్, 2001లో సుమారుగా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11న ఒక అమానవీయమైనటువంటి ఘటన జరిగింది. ఒక ఇన్హ్యూమన్ ఈవెంట్ అనేది జరిగింది. ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మీకు తెలుసు, ఈ బాంబ్ బ్లాస్ట్ ట్విన్ టవర్స్ అనే కూలిపోవడం అనేది జరిగింది. మొత్తం 3000 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది ఈ అటాక్లో. రైట్, ఈ అటాక్ని చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, ఒసామా బిన్ లాడెన్. రైట్, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ అయినటువంటి అల్ ఖైదా ఏదైతే ఉంటుందో అల్ ఖైదా యొక్క హెడ్ అండి. రైట్, ఒసామా బిన్ లాడెన్ చేసిన కొన్ని గంటల్లోనే, కొన్ని 1 or 2 డేస్లోనే అమెరికా యొక్క అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే ఈ అటాక్ని చేసినటువంటిది ఒసామా బిన్ లాడెన్ కన్ఫర్మ్ అవుతారు. రైట్, హీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ వన్ ఫర్ దిస్ అటాక్. తర్వాత ఏం జరుగుతుంది, ఒసామా బిన్ లాడెన్ తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తలదాచుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఈ తాలిబన్లు ఎవరు సార్ అంటే దే ఆర్ రాడికల్ ఇస్లామిస్ట్. అప్పుడు ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే తాలిబన్లు, ఆ టైంలో రూల్ చేసేవాళ్ళండి. రైట్, ఇతనికి ఆశ్రయం ఎవరు, ఇతనికి అసైలం ఎవరు, ఒసామా బిన్ లాడెన్కి అసైలం ఆశ్రయం ఎవరు కల్పిస్తారు, తాలిబన్లు కల్పిస్తారు. సో అమెరికా అనేది ఏం చేస్తుందంటే తాలిబన్లకు అడుగుతుంది అతన్ని మాకు అప్పగించండి అని. తాలిబన్లు లేదు ససేమిరా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, అప్పగించమని చెప్పడం అనేది జరుగుతుంది. ఒసామా బిన్ లాడెన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, కాపాడడం అనేది జరుగుతుంది. అప్పుడు యుఎస్ ఏం చేస్తుంది అంటే తన ఒకవైపు తన ప్రజలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. రైట్, అటాక్కి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రం వేరే కంట్రీలో చక్కగా హాయిగా ఉంటున్నాడు. రైట్, చాలా స్వేచ్ఛగా బతకడం అనేది జరుగుతుంది. యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అనేది పీపుల్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని తట్టుకోలేకపోయిందండి. ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే తాలిబన్లు నో అన్నాయో ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో అటాక్ చేయడం అనేది జరిగిందండి. రైట్, తర్వాత యుఎస్ చేస్తున్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ థింగ్ ఏదైతే ఉంటుందో దీనికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా హెయిల్ చేసింది. ఇంటర్నేషనల్ కోయిలేషన్స్ కూడా చాలా కంట్రీస్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. రైట్, తాలిబన్లను పవర్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పవర్ నుంచి దించేసి అక్కడ ఒక ఫార్మల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత తాలిబన్లో ఒక ఇన్సర్జెంట్ ఫోర్స్గా తయారవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక డెడ్లీ అటాక్స్ తర్వాత చేయడం అనేది జరిగింది. చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తాలిబన్స్ చాలా అప్పటి నుంచి మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్, అప్పటి నుంచి 2001లో ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి ఎప్పటి వరకు 2020 ఫెబ్ వరకు అండి. రైట్, ఏం జరిగింది, ఒకవైపు యుఎస్కి, ఇంకొక వైపు తాలిబన్లకి వార్ అనేది నడుస్తూనే ఉందండి. యుఎస్ అనేది కంటిన్యూస్గా ఇప్పటి వరకు యుద్ధం అనేది చేస్తుంది. సెక్యూరిటీ ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్లో డిప్లాయ్ చేసి వాళ్ళని ఏరడం అనేది మొదలుపెట్టింది. టెర్రరిస్టులని యుఎస్ ఆర్మీ అనేది, యుఎస్ సోల్జర్స్ అనేవాళ్ళు ఇది చేయడం అనేది మొదలుపెట్టారండి. రైట్, అయితే ట్రంప్ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో ఆయన 2017లో ఒక పాలసీ చెప్తాను చూడండి. ట్రంప్ అధికారంలోకి రాకముందు ఆయన ఏం చేశారు అంటే అధికారంలోకి రావడానికి అతని తాలూకు క్యాంపెయిన్, ఎన్నికల ప్రచారం ఏదైతే ఉంటుందో అందులో కొన్ని ప్రామిస్ చేశారు. అందులో ఫస్ట్ ప్రామిస్ ఏంటి అంటే నేను అధికారంలోకి రాగానే ఆర్మ్డ్ పీపుల్ యొక్క, ఆర్మీ యొక్క కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీ వాళ్ళతో కలుపుతాను అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇక్కడ ఎవరైతే యుఎస్ ట్రూప్స్ పనిచేస్తున్నారో వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తామని చెప్పారు, మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాం, కలుపుతాము అని చెప్పడం అనేది జరిగింది. ఎన్నాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు, మీకు కలుపుతామని చెప్తే ఈ ఆర్మీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ట్రంప్ కోటేసి ట్రంప్ని గెలిపించడం అనేది జరిగింది. రైట్, ఎప్పుడైతే మరి ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి కదా, సో అతను రాగానే ఏం చేశాడు, 2017లో ఒకటి అనుకున్నాడు, ఏం చేద్దాం అంటే త్వరగా ఈ వార్కి ఎండ్ చేద్దాం. రైట్, ఏం చేద్దామంటే తాలిబన్లు ప్రతి ఒక్కరిని కంప్లీట్గా ఇది చేసేద్దాం,
ఒక అగ్రెసివ్ పాలసీ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ మంది సోల్డియర్స్, యుఎస్ నుంచి ఎక్కువ మంది, సుమారు 5,000 సోల్డియర్స్ని ఎక్కువ మందిని పంపించేసి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో దానికి చెక్ పెడదాం అనుకున్నాడు. రైట్, బాగా అటాక్స్ ఎక్కువ ప్లాన్ చేసి మొత్తం క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత ఈయనకు అర్థమైంది ఏంటంటే ఈయన అనుకున్నంత ఈజీ కాదు తాలిబన్స్తో అని అర్థమైంది. రైట్, ఒకవైపు ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్నాయి, అర్థమైందండి. ఒకవైపు ఏమవుతుంది, ఎలక్షన్స్ అనేవి దగ్గర పడడం అనేది జరుగుతుంది. సో తన క్యాంపెయిన్లో ప్రామిస్ చేశాడో దాన్ని ఎవరు నిలబెట్టుకోవాలి, మన తాలూకా ట్రంప్ తప్పకుండా నిలబెట్టుకోవడం అనేది జరగాలి, అప్పుడే కదా ఓట్లు పడతాయి. సో అప్పుడు ఈయన ఏం చేశారు అంటే తాలిబన్లతో ఒక పీస్ డీల్ కుదుర్చుకోవడం అనేది జరిగింది. కొట్లాడి సాధించినప్పుడు ఏం చేయాలి, కలిసి మాట్లాడి సాధించాలి. సో తాలిబన్లతో ఏం చేశాడు, ఒక పీస్ డీల్, మేము ఏదైతే ప్రాంతం ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మేము ట్రూప్స్ అనే వాటిని తీసేస్తాము, దానికి బదులుగా మీరు ఏం చేయాలి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి మానేయాలి అని చెప్పి తాలిబన్లతో ఒక పీస్ డీల్ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉందో అవి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి ఇది చేశారు, ఫిబ్రవరి 2020లో ఈ పీస్ డీల్, తాలిబన్లకి యుఎస్కి మధ్య పీస్ డీల్ జరగడం అనేది జరిగింది. దీంతో 20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో దానికి చెక్ పెట్టడం అనేది జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఈ డీల్లో ట్రూప్స్ విత్డ్రాల్ అండి. యుఎస్ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి యుఎస్కి వెళ్ళిపోతాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండవు. రైట్, మొత్తం వితిన్ 14 మంత్స్లో అసలు ఒక్క సైనికుడు కూడా, యుఎస్ సైనికుడు ఎవరు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండరు అనేటటువంటిది తీసుకున్నారు. దాంతోపాటు తాలిబన్లు కూడా కమిట్ అయ్యారు. తాలిబన్స్ కమిట్మెంట్ ఏంటి, యుఎస్ కానీ యుఎస్ యొక్క వాళ్ళ పేరేంటి, ఎలైస్ ఎవరైతే ఉంటారో, మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ అనేవి ఎవరు చేయకూడదు, తాలిబన్లు చేయకూడదు. రైట్, ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు తాలిబన్ల మీద శాంక్షన్స్, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, యుఎస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఆంక్షలు ఉన్నాయి, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. రైట్, వీటిని కంప్లీట్గా తీసేస్తాము అని చెప్పి యుఎస్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 4th వన్ ఏంటంటే యుద్ధ ఖైదీలు, ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలీజ్ చేయాలి. ఎవరైతే బందీలుగా ఉంటారో, యుఎస్ దగ్గర తాలిబన్లు ఉండొచ్చు, తాలిబన్ల దగ్గర యుఎస్ సోల్డియర్స్ ఉండొచ్చు, వాళ్ళని ఒకరు ఇది చేసుకోవాలి. రైట్, ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలనే దాని మీద ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ శాంతి ఒప్పందం, ఈ పీస్ డీల్తో ఏదైతే మనకి వార్ నడుస్తుందో దానికి ఒక ఎండ్ కార్డు పడడం అనేది జరిగింది. అయితే అంతా ఓకేనా సార్, ఈ డీల్లో ఏం కన్సర్న్స్ లేవా అంటే కన్సర్న్స్ కూడా ఉన్నాయండి. ఏంటి సార్ ఆ కన్సర్న్స్ అంటే, ఏం లేదమ్మా, దిస్ ఈజ్ వన్ సైడెడ్ డీల్ అని చెప్పి చాలామంది అంటారు. అంటే ఎటువంటి కాన్స్టిట్యూషన్ లేకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలిస్తున్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని జోక్యం లేకుండా యుఎస్ వచ్చేసి తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్తారు. దాంతోపాటు ప్రిజనర్స్ రిలీజ్ అని చెప్పాను చూసారు, దీనికి ఎటువంటి డెడ్ లైన్ అనేది పెట్టలేదండి. ఎప్పటిలోగా ప్రిజనర్స్ని అందించాలి, ఎప్పటిలోగా ఇది చేయాలనేటువంటి ఎటువంటి ఇది పెట్టడం అనేది జరగలేదు. రైట్, ఇది ఒక్కొక్కరి మీద ఇంపాక్ట్స్ ఎలా అయింది అంటే ట్రంప్కి ఇది మంచి విన్ అని చెప్పి అనుకోవచ్చు. రైట్, ఈ డీల్ అనేది ముఖ్యంగా తాలిబన్లు ఈ డీల్కి ఒప్పుకోవడం, దాంతోపాటు పాకిస్తాన్కి కూడా ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకు అంటే తాలిబన్లకి ఎప్పటి నుంచో పాకిస్తాన్ అనేది సేఫ్ హ్యావెన్లా ఉంటుంది. తాలిబన్లు అక్కడ తలదాచుకోవడం అనేది జరుగుతుంది అక్కడ పాకిస్తాన్లో. సో తాలిబన్ల సపోర్ట్ పాకిస్తాన్కి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్కి కూడా ఇది ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చు. పాకిస్తాన్కి అడ్వాంటేజ్ కాబట్టి ఆటోమేటిక్గా చైనాకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. పాకిస్తాన్ అనేది చైనాని తాలిబన్లకు రిఫర్ చేస్తుంది. తాలిబన్ల యొక్క సపోర్ట్ అనేది చైనాకు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో తను చేపట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానీ, మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటికి తాలిబన్ల సపోర్ట్ కూడా ఉంటుంది. చక్కగా వాటి పనులు అవి చేసుకోవడం అనేది కుదురుతుంది. బట్ ఇండియాకి చెప్పండి, పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అయితే ఏంటి, ఇండియాకి ఇది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది కదా. ఎందుకంటే ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటుంది. ఒకవేళ యుఎస్ ట్రూప్స్ అనేవి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ అన్రెస్ట్ అనేది మొదలవుతుంది, అటాక్స్ అనేవి మొదలవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో ఇండియా అనేది ఇన్వెస్ట్ చేయగలదా ఆఫ్ఘనిస్తాన్లో, కష్టం. దాంతోపాటు ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుందండి ఇప్పటి వరకు. రైట్,
ఆఫ్ఘాన్ ఓన్డ్ గవర్నమెంట్ అని చెప్పి అనడం అనేది జరిగింది. ఓన్డ్ పాలసీ అనేది ఇండియా అనేది ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఆ ఫార్మల్ గవర్నమెంట్కి ఎక్కువ, తాలిబన్ల కంటే ఎక్కువ వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, యుఎస్ అనేది ప్లేట్ తిప్పడం వల్ల ఇండియా కూడా తాలిబన్ల వైపు జరగాల్సిన అవసరం అయితే ఉంది, అంతే కదా. రైట్, మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటే మనుషులు ఎలా అయితే ఉంటారో దేశాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకు అంటే ఆఫ్టర్ ఆల్ దేశాలని పరిపాలించేది ఎవరు, మనుషులు కాబట్టే. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే మీకు అందరికీ తెలుసు, మనకి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లతో శాంతి ఒప్పందం పీస్ డీల్ ఎవరు కూర్చుకున్నారో యుఎస్ కుదుర్చుకుంది. యుఎస్ తాలూకు అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఇప్పుడు, అప్పుడు ట్రంప్. కానీ ఇప్పుడు ఏం జరిగింది, యుఎస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది మారడం అనేది జరిగింది. రైట్, ఎవరు వస్తున్నారు, బైడెన్ రావడం అనేది జరుగుతుంది. బైడెన్ వచ్చినప్పటికీ తాలిబన్లతో ఈ పీస్ డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయాలి. రైట్, యుఎస్ ట్రూప్స్ ఎగ్జిట్కి బైడెన్ కూడా సహకరించాలి అని చెప్పి తాలిబన్లు అనే వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగింది. రైట్, ఎందుకు మీకు న్యూస్లోకి వచ్చిందో ఏంటో డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో ప్రతిరోజు హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తాను. ఇన్ డీటెయిల్ నేను చెప్పిందంతా హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉంటుంది. మంచి పిక్చర్స్తో, హిందూ పేపర్ యొక్క ఆర్టికల్ యొక్క పిక్తో అన్నింటి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ సివియర్ ఫర్ 6th కన్సెక్యూటివ్ డే. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చదువుకుంటామండి. జాగ్రత్తగా వినండి, మీకు లోతుల నుంచి కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్. ఒకసారి చూడండి న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ, గాలి నాణ్యత ఏదైతే ఉంటుందో అది సివియర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. ఏంటి సివియర్ కేటగిరీ అని మీరు కంగారు పడకండి, నేను చెప్తాను దీని గురించి. రైట్, సివియర్ కేటగిరీ ఏదైతే ఉందో సివియర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. ఫర్ ద 6th కన్సెక్యూటివ్ డే, వరుసగా 6వ రోజు సివియర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద డేటా ఆఫ్ సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ డేటా ఏం చెప్తుంది అంటే ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ అనేది సివియర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది ఫర్ ద 6th కన్సెక్యూటివ్ డే. రైట్, కొత్తగా ఫామ్ అయినటువంటి కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, CAQM ఏదైతే ఉంటుందో, ఇది సిపిసిబి కంప్లీట్గా పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు సార్ పవర్స్, ఏ రకమైన పవర్స్ ఇవ్వడం అనేది జరిగింది అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, గ్రాప్, వీటన్నిటి గురించి చెప్తానండి, కంగారు పడమాకండి అస్సలు. న్యూస్లో ఉండేది ఫస్ట్ మామూలుగా ఫాలో అవ్వండి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానిలో చూపించినటువంటి ఇవేవైతే ఉన్నాయో, మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేషనలైజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ముందు బేసిక్స్ ఒక్కసారి మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వద్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మ. ఏం లేదు, ఫస్ట్ మొదట మీరు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, గ్రాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఎప్పుడండి ఫార్ములేట్ చేశారు, 2016లో ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక యాక్షన్ ప్లాన్. ఎందుకు యాక్షన్ ప్లాన్ అంటే టు మిటిగేట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. రైట్, ఇది ఎప్పుడు నోటిఫై చేశారు అంటే 2017లో ఢిల్లీ NCR రీజియన్లో నోటిఫై చేయడం అనేది జరిగింది. రైట్, ఇది ఎలా ఫార్ములేట్ చేశారు అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ఏదైతే ఉంటుందో, చాలా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్తో, వాళ్ళు ఎక్స్పర్ట్స్తో వాళ్ళు మాట్లాడి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. రైట్, ఈ గ్రాప్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎయిర్ పొల్యూషన్ విషయంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అనుకోండి, ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేటటువంటిదే గ్రాప్. అంటే ఏంటి, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. రైట్, ఈ ప్లాన్కి ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్ ఇక్కడ నుంచి చాలా ఇది ఉండడం అనేది అవసరం. రైట్, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్స్ బాడీస్ మధ్య కోఆర్డినేషన్ అనేది తప్పకుండా అవసరం. అంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏం చెప్తుంది అంటే సింపుల్, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5. పార్టిక్యులర్ మ్యాటర్ అంటే ఏంటి, దేస్ ఆర్ వెరీ థిన్ పార్టికల్స్ అండి, వెరీ థిన్ పార్టికల్స్ ఎయిర్లో ఉంటాయి. డస్ట్ కానీ, డర్ట్ కానీ, స్మోక్ కానీ,
లిక్విడ్ డ్రాప్లెట్స్ అంటే నీటి ఆవిరి ఉంటుంది కదా, ఎయిర్లో ఉన్నటువంటి ఇవన్నీ కలిపి వెరీ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. రైట్, దే ఆర్ వెరీ లైట్గా ఉంటాయి, గాల్లో అలా తేలియాడుతూ ఉంటాయి. రైట్, ఇవి లంగ్స్ ఎంత దీనిగా ఉంటాయంటే శ్వాస తీసుకునేటప్పుడు మన లోపలికి వెళ్ళిపోయి లంగ్స్లో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. వాటిని పార్టిక్యులర్ మ్యాటర్స్ అంటాం. పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటే ఏంటి అంటే, పార్టిక్యులర్ మ్యాటర్ ఏవైతే ఈ డస్ట్, స్మోక్ ఇవి ఏవైతే ఉన్నాయో, డర్ట్ ఇవన్నీ ఏవైతున్నాయో విత్ డయామీటర్ ఆఫ్ 2.5, దాని డయామీటర్ 2.5 అంత థిన్గా ఉంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం. పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని ఉంటుంది. అంటే ఈ పార్టిక్యులర్ మ్యాటర్ డయామీటర్ ఎంత ఉంటుంది, 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 2.5 మైక్రోమీటర్స్, ఇక్కడ 10 మైక్రోమీటర్స్. అంత స్మాల్గా, అంత థిన్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, అయితే చూడండి, ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి మళ్ళీ వద్దాం. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో PM 2.5 అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఉండేవి ఎంత ఉండాలి అంటే 61 to 120 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఎంత ఉండాలి. PM10 ఎంత ఉండాలి అంటే 101 to 350 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే మోడరేట్ టు పూర్ కేటగిరీ అంటాం. వెరీ పూర్ కేటగిరీ అంటే ఏంటి అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 యొక్క ఇది పెరుగుతుంది. అంటే ఇది 121 నుంచి 250 ఉందనుకోండి వాతావరణంలో, గాల్లో, అప్పుడు వెరీ పూర్కి వస్తుంది. దాంతోపాటు పార్టిక్యులర్ మ్యాటర్ 10 351 నుంచి 430 ఉంటే వెరీ పూర్. తర్వాత సివియర్ అంటే ఎంత అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఉంది చూసారు, ఆ థిన్ పార్టికల్స్ ఇవి వాతావరణంలో ఏకంగా 250 దాటిపోయాయి అనుకోండి, మోర్ దెన్ 250 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉన్న క్యూబిక్ మీటర్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని సివియర్ అంటాం. పార్టిక్యులర్ మ్యాటర్ 10 అనేది 430 దాటిపోయింది అనుకోండి మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అప్పుడు దాన్ని సివియర్ కేటగిరీలో పరిగణించడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందా? సివియర్ ప్లస్ ఆర్ ఎమర్జెన్సీ కేటగిరీ కూడా ఉంది. ఎప్పుడైతే 350 దాటిపోయింది అనుకోండి సివియర్ ప్లస్ కేటగిరీ అంటాం. ఈ నెంబర్ 350 దాటిపోతే సివియర్, ఈ నెంబర్ 500 దాటిపోతే దాన్ని సివియర్ ప్లస్ కేటగిరీ అనడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఏం చెప్పారు, ఢిల్లీ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది వెరీ వెరీ సివియర్గా ఉండడం అనేది జరిగింది. ప్రజెంట్ సివియర్ ప్లస్లో ఉండడం అనేది జరిగిందంటండి. రైట్, సివియర్ ప్లస్లోకి కూడా వెళ్ళడం అనేది జరిగింది ఢిల్లీ యొక్క పాపులేషన్. అంటే వీటి తాలూకా ఈ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5, పార్టిక్యులర్ మ్యాటర్ 10 ఇవేవైతే ఉన్నాయో అవి గాల్లో ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అంతేనా? రైట్, అయితే ఏం చెప్పారు, ఎప్పుడైతే మోడరేట్ టు పూర్ కేటగిరీ ఉంటుందో అంటే గాల్లో ఇవి 61 నుంచి 120 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంటాయో ఆ టైంలో కొన్ని మెజర్స్ తీసుకోవాలి. అంటే ఎలాంటి మెజర్స్, పొల్యూషన్ కంట్రోల్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి మూసేయాలి, రోడ్స్ మెకనైజ్డ్ స్వీపింగ్ అనేది ఉండాలి, ఫైర్ క్రాకర్స్ అనేవి బ్యాన్ చేయాలి, దాంతోపాటు గార్బేజ్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే అది కాస్త వెరీ పూర్కి వెళ్తుందో ఇంకాస్త దీని నెంబర్ అనేది 120 to 250 ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు డీజిల్ జనరేటర్ సెట్స్ అనేవి ఇది చేసేయాలి. ఫైర్ వుడ్ హోటల్స్లో కానీ ఓపెన్ ఎయిటరీస్లో కానీ ఫైర్ వుడ్ అనేది పూర్తిగా క్లోజ్ చేసేయాలి. రైట్, బస్ అండ్ మెట్రో సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయాలి. దాంతోపాటు మెట్రో సర్వీసెస్ని కూడా బాగా ఫ్రీక్వెన్సీని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది పడిపోతుంది. రైట్, ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఇలాగ ఒక్కొక్క దానికి. దాంతోపాటు వెరీ పూర్ నుంచి సివియర్కి కొన్ని మెజర్స్ అనేవి ఏర్పాటు చేయాలి. సివియర్ ప్లస్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని మెజర్మెంట్స్ కొన్ని ఇవనేవి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఢిల్లీలో ప్రతి ఏడు ఎయిర్ పొల్యూషన్ ఎందుకు ఉంటుందండి ఎంత ఎక్కువ? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణాలు ఏంటి? ఢిల్లీ రీజియన్లో, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఏదైతే ఉంటుందో ఇది ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా కాంప్లెక్స్ ఫినామినన్ అండి. ఎందుకంటే అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఏది ఎయిర్ పొల్యూషన్ ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే చేంజ్ ఇన్ విండ్ డైరెక్షన్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, విండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఏరియా నుంచి విండ్ అనేది ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఢిల్లీ వైపుకి తీసుకురావడం అనేది జరుగుతుంది. రైట్, ఎప్పుడైతే మాన్సూన్స్ ఎండ్ అయిపోతాయి, అక్టోబర్ టైంకి ముఖ్యంగా మాన్సూన్స్ ఎండ్ అయిపోతాయి, ఈ టైంలో విండ్ అనేది తన డైరెక్షన్, తన దిశను మార్చుకుంటుంది గాలి.
అప్పుడు ఏమవుతుంది, పార్టికులర్ మ్యాటర్ అంతా ఢిల్లీకి మోసుకురావడం అనేది జరుగుతుంది, ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్కి మోసుకురావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెడ్యూస్డ్ విండ్ స్పీడ్ అండి, గాలి యొక్క వేగం చాలా చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది సార్, రైట్, గాలి వేగం అనేది ఎక్కువ ఉందనుకోండి, గాలిలో ఉన్నటువంటి ఆ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ డిస్పర్స్ అవ్వడం కానీ జరుగుతాయి. కానీ విండ్ స్పీడ్ అనేది అసలు లేదనుకోండి, గాలి యొక్క వేగం లేకపోతే ఏం జరుగుతుంది, గాలిలో అవి స్టాగ్నెంట్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. రైట్, ముఖ్యంగా విండ్ స్పీడ్ అనేది ఎప్పుడు తగ్గుతుందండి, వింటర్స్లో తగ్గడం అనేది జరుగుతుంది. శీతాకాలంలో శీతాకాలం ఏదైతే ఉంటుందో శీతాకాలంలో విండ్ స్పీడ్ అనేది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టబుల్ బర్నింగ్. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టబుల్ బర్నింగ్ గురించి. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటండి, రాజస్థాన్ కానీ లేకపోతే పీపుల్ ఎవరైతే ఉన్నారో హర్యానా కానీ దాంతోపాటు పంజాబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా పంట వేస్తారు కదా, రైట్, పంట వేసిన తర్వాత పంట కోత అనేది చేస్తారు. కోత చేసిన తర్వాత చివరికి ఇంత చిగురు అనేది ఉండిపోతుందండి దీనిలో. రైట్, ఈ చిగురు అనేది ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పెట్స్ అనేవి వచ్చి చేరుతాయి ఎక్కడ, పంటకి. ఈ పెట్స్ అనేవి అక్కడే ఉండిపోయి నెక్స్ట్ వీళ్ళు పంట వేసినప్పుడు ఈ పెట్స్ అనేవి ఏం చేస్తాయంటే డ్యామేజ్ చేస్తాయి, దేన్ని, నెక్స్ట్ క్రాప్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో రైతులు ఏం చేస్తారంటే ఈ చిగుళ్ళు ఏవైతే చిన్నవి ఏవైతే ఉంటాయో వీటిని బర్న్ చేయడం అనేది చేస్తారండి, వీటికి ఫైర్ సెట్ చేయడం అనేది చేస్తారు, వీటిని కాల్ చేయడం అనేది చేస్తారు. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది. ఈ విండ్ స్పీడ్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఢిల్లీకి అవన్నీ మోసుకురావడం అనేది జరుగుతుంది, ఢిల్లీలో స్టాగ్నెంట్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి గల్ఫ్ ఎడారుల నుంచి వస్తున్నటువంటి డస్ట్ స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో, ఇసుక తుఫానులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా పార్టికల్స్ని తీసుకురావడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు దివాళీ సీజన్లో ముఖ్యంగా ఎక్కువగా ఫైర్ క్రాకర్స్ అనేవి బ్యాన్ చేసినప్పటికీ ఫైర్ క్రాకర్స్ జనాలు కాలుస్తూనే ఉంటారు. రైట్, దాంతోపాటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఢిల్లీలో ఎక్కువ అర్బనైజేషన్ ఎక్కువ, క్యాపిటల్ రీజియన్ కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓపెన్ వేస్ట్ బర్నింగ్ అనేది ఉంటుంది, వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట ఓపెన్గా బర్న్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఢిల్లీలో హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అండి, జనసాంద్రత బాగా ఎక్కువ. రైట్, దానివల్ల కూడా పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో అని చెప్పడం అనేది జరిగింది. నేను ఇవన్నిటిని ఆల్రెడీ చెప్పానండి, మీకు గమనిస్తే చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ మీకోసం ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రతిసారి చెప్తాను, మీకు రివిజన్ కూడా ఉంటుంది ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి. రైట్, సో ఎయిర్ పొల్యూషన్ నిన్న చెప్పాను, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానితో మెజర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి ఎన్నండి మెజర్మెంట్స్, 8 పొల్యూటెంట్స్ మెజర్మెంట్స్ అనేవి, పార్టికులర్ మ్యాటర్ 10, పార్టికులర్ మ్యాటర్ 2.5, NO2 నైట్రోజన్ డయాక్సైడ్, SO2 సల్ఫర్ డయాక్సైడ్, కాపర్ మోనాక్సైడ్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ నిన్నే చెప్పాను, అమోనియా NH3, లెడ్ PB, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్, వీటి ఈ పొల్యూటెంట్స్ యొక్క వాతావరణంలో ఇవి ఎంత ఉన్నాయో చూసి ఎయిర్ పొల్యూషన్ యొక్క ఇదనేది చూపించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా అందరికీ? రైట్, ఇది మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నారు. మీకు నోట్ మేకింగ్ ఇబ్బందిగా ఉంటే యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇందాకే చూపించాను కదా, ద బెస్ట్ నోట్స్ మీకు దొరకడం అనేది దొరుకుతుంది. రైట్, దాంతోపాటు నాకు గైడెన్స్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, MCQ సెషన్స్ ఉంటాయి, మెయిన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్. నాతో మీరు మాట్లాడాలనుకుంటే ఇది నా నెంబర్ అండి, 8500671913. నాతో అయినా మీరు మాట్లాడి కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఈ నెంబర్ ప్రశాంతి మేడంకి ఫోన్ చేసి కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ. రైట్, నాతో కలిసి వర్క్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ ఉంటుంది. రైట్, ఐ హోప్ ఈ హిందూ అనాలిసిస్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు తక్కువ ఆర్టికల్స్ కవర్ చేశానండి, ఎందుకంటే హిందూలో ఈరోజు ఎక్కువ పొలిటికల్ ఆర్టికల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది, అందుకే తక్కువ కవర్ చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేశాను. రైట్, పర్ఫెక్ట్, అన్నీ డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.